సింగపూర్ పర్యటన త్వరగా ముగించుకొచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు త్వరగా వచ్చేసారా, ఇందులో రాజకీయ కోణం ఏంటి అని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటి అంటే, పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు త్వరగా వచ్చేసాను అనేది ఆయన పేదలకు చెప్పిన మాట. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేరుగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ఏదో ఒక గ్రామంకు వెళ్ళి ప్రతి నెల 1వ తేదీన స్వయంగా ఆయన పింఛన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే అక్కడ సామాన్యులతో మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. ప్రతి నెల కూడా మొదట్లో మాత్రం 1-2 రోజులు దీనికోసం అయితే కేటాయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ సింగపూర్లో ఉంటే అది జరగదు, అది కుదరదు. అందుకే ఇమీడియట్గా అయితే వచ్చేసారట. ఎందుకంటే ప్రజలతో ఉండడం, ప్రజల్లో మమేకం అవ్వడం అనేది ఒక ముఖ్యమంత్రిగా క్రమం తప్పకుండా చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ ముఖ్యమంత్రి వల్ల కానిది, ఏ ముఖ్యమంత్రి చెయ్యనిది, ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కానిది చంద్రబాబు నాయుడు గారు అయితే చేసి చూపిస్తున్నారు. గతంలో వాస్తవంగా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సచివాలయం దాటి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు అనేది, క్యాంప్ ఆఫీస్కి అక్కడికే పరిమితం అయ్యారు సచివాలయానికి అనేది. ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజలతో మమేకం కాలేదు, కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, మీడియాతో కూడా ఎక్కడ మమేకం కావలేదు అధికారంలో ఉన్నంతసేపు అనేది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు రోజు మీడియాతో మాట్లాడుతున్నారు అనుకోండి, కానీ బాబు గారిది అంతా డిఫరెంట్ వే, డిఫరెంట్ స్టైల్. ఆయన ప్రజల్లో ఉంటారు, మీడియాతో టచ్లో ఉంటారు, ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తూ ఉంటారు, మంత్రులందరితో ఎప్పుడు నిత్యం మాట్లాడుతూ ఉంటారు, ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటారు, చివరికి గ్రామ స్థాయి కార్యకర్తలతో కూడా అవసరమైతే మాట్లాడతారు. అంటే ఒక సుపరిపాలన అందించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అలా ఉంటుంది అనేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన చెప్పింది ఓకే, కారణాలు వేరే ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఇమీడియట్గా అయితే 1వ తేదీ పింఛన్ ఇచ్చే సమయానికి జనాల మధ్యలో ఉండాలి అనేది ఆయన. అందుకే సింగపూర్ పర్యటన త్వరగా ముగించుకుని వచ్చేశారు అనేది ఆయన ఇచ్చిన క్లారిటీ.